शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। अनाकलित सादृश्य चुबुक श्री विराजिता। अनाकलित सादृश्य चुबुक श्री विराजिता। సరితూగుటకు కాకున్నను సరిపోల్చుటకు కూడా ప్రతిలేని ప్రభలచే ప్రకాశించు నిరుపమాన చుబుక సంపద కల. ఆ అమ్మ యొక్క చుబుకం ఔపమ్యరహితమని అందులో చెప్పారు. సౌందర్య ఇక్కడ అద్దమున కనపడే కాంచనగు అంటే కనపడే పరమేశ్వరి యొక్క చుబుక ప్రతిబింబం మాత్రమే పరమేశ్వరి చుబుకానికి సరిపోతుంది. అంటే పోలిక చెప్పడానికి ఏది లేదు అమ్మవారి చుబుకానికి. ఏ వస్తువులు అసంఖ్యాకమైన వస్తువులు మన దగ్గర ప్రపంచంలో ఇన్ని ఉన్నా అసలు దగ్గరగా కూడా చెప్పడానికి ఏ వస్తువు లేదు. అంటే అమ్మ యొక్క ఆ చుబుక స్థానం అలాంటిది. అంటే చుబుకం అంటే తెలుసు కదా అందరికి. గడ్డం చెప్పాం కదా నిన్న పిడికిల్లాగా ఇలా పట్టు. ఆఖరికి అవునండి. సౌందర్యలహరిలో ఏమన్నారంటే అద్దం పిడికిలి మీరు ఎలా పట్టుకుంటారు? మనకి పూర్వకాలం వచ్చేవి ఇట్లా కింద ఒక పొడుగ్గా ఉండి పైన చేతితో పట్టుకునే అద్దాలకి. మనం అది పట్టుకుని ఇలా అద్దం చూసుకునేటానికి వీలుగా పూర్వకాలం కొన్ని ఉండేవి. అంటే అంటే అంత పొడుగుందని కాదు అమ్మవారిది. అంటే అంత తీరుగా ఉందిట. ఆ స్వామి అమ్మ చుబుకాన్ని పట్టుకుని అమ్మని బతిమాలడానికి అన్నట్టుగా అమ్మ చుబుక అంత బావుందని మనకి సౌందర్యలహరిలో చెప్తారు. ఇక్కడ ఔపమ్య రహితం అంటే కూడా పోలిక చెప్పదగిన వస్తువే లేదురా అని చెప్పారు. కాబట్టి అమ్మ చుబుకం ఎలా ఉంది అంటే అద్దంలో ప్రతిబింబమే అంతే. ఇంక అంతే తప్ప వేరేదేది లేదు అన్నారు. అంత గొప్పగా ఉంది అమ్మవారి యొక్క చుబుకం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇవన్నీ ఒకే నామాలు. కానీ తప్పులు చదివేటప్పుడు అంటే ఒకవేళ మీరు చదవలేకపోతే కొంచెం ఒక చిన్న గ్యాప్ తీసుకుని ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకుని అంటే కామేశబద్ధ అనేది ఒకటి. అంటే ఆయన చేత కట్టబడిన అక్కడ ఒక చిన్న గ్యాప్ తీసుకో. మాంగళ్య సూత్ర ఇది 2 కలపొచ్చు. విడిగా చెప్పినా నష్టమేం లేదు. మాంగళ్య సూత్ర అనగలుగుతాం. అక్కడ చిన్న గ్యాపులు తీసుకోవచ్చు. శోభిత కంధర ఆవిడ యొక్క కంఠము ఆయన చేత కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశిస్తుంది. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రంచే ప్రకాశించేది కంఠసీమ కలదు. ఈ మాంగళ్యం అనేది హైందవ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది పెళ్ళైన వారికి. అంటే ఆ అమ్మ యొక్క ఆ కంఠము ఆ మాంగళ్యం చేత అంటే పైకి ఇలా కట్టుకుందాన్ని ఇప్పటిలాగా కింద వరకు అలా అని కాదు. ఈ పైనకి కట్టుకుని అక్కడ ఆ మాంగళ్యం కనపడుతోందని అర్థం. వీటన్నిటికి కూడా చాలా మళ్ళీ వేరేవన్నీ ఉంటాయి. కానీ ఆ అమ్మ యొక్క మాంగళ్య స్వరూపం ఏదో అలా అని చెప్పారు వాళ్ళు. సరే ఏది ఏమైనా అంటే ఆమె తన యొక్క భర్త చేత ఆ మాంగళ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో గమనిస్తే చాలు. ఒక గృహస్థులు వారి యొక్క ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మంగా ఉండి తీరాలి. ఆ ధర్మం వారిని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. అయితే కోరికలు ఉన్న వారికి ఇప్పుడు ఇది అద్వైతం గురించి ఏం చెప్పటం లేదు ఇక్కడ నేనిప్పుడు. మామూలు లౌకికమైన గృహస్థులు యజమాని, యజమానురాలు, భార్య, భర్త వారికి పరస్పర ధర్మాలున్నాయి.
బాహ్య ప్రపంచంలో కోరికలు తీరాలన్నా, ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అన్నా, ఇంట్లో వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సామరస్యం ఎప్పుడు ఉంటుంది? ఎవరి ధర్మం వాళ్ళు ఆచరిస్తే సామరస్యం. ఏదో చిన్నప్పుడంటే పిల్లలకి ధర్మాలు తెలియకపోవచ్చు గాక. పెద్దగా అయిన తర్వాత కొంత ఒక వయసు వచ్చాక వారి ధర్మం ఏమిటి అంటే, వారి అక్కడ వారి ఇంట్లో వారు ఆచరించవలసిన ఏమిటి విధి. పనివాళ్ళున్నారు, పనులన్నీ వాళ్ళు చేస్తారు. అవన్నీ తర్వాత సంగతులు. వాళ్ళు చేస్తారు. నీ ధర్మం ఏమిటి? నీ పని నువ్వు సక్రమంగా చేసేసుకోవాలి. ఒకరి మీద అవసరమైన సహాయం చేయాలి. ఇంట్లో తల్లికి కానివ్వండి, వేరే వాళ్ళకి గాని, ఎవరికైనా సరే. అది ఆ యొక్క ఇంట్లో సంతానం అనండి, ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క ధర్మం. అలాగే భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ధర్మం. పెళ్ళయింది కాబట్టి ఆ మంగళసూత్రాన్ని ధరించటం, దానికి తగిన విలువ ఇవ్వటము అంటే, అంటే ఏదో కొక్కేలకు పెడుతుంటారని అది ఇది అంటారు. అలాంటివి చెయ్యరాదు అని అర్థం. ధర్మమే. ఇలా కొన్ని ధర్మాలు చెప్పబడతాయి. ఆవిడ ఆ ధర్మాన్ని చక్కగా పాటిస్తోందని చెప్పారు. అమ్మ పాటిస్తోంది అన్నప్పుడు మరి మనం కూడా పాటించాలి. ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించటం అనండి, భర్తని గౌరవంగా చూడటం. అలాగే భర్త కూడా భార్యని గౌరవించే చూడాలి. ఎలా అంటే అలా అనరాదు. పరస్పర గౌరవం ఉండాలి. ఎప్పుడైతే భార్యాభర్తలు అలా పరస్పరంగా ఉన్నప్పుడే ఆ గృహంలో ఉండే మిగతా వాళ్ళు కూడా చక్కగా అంటే వాళ్ళ ప్రవర్తన చక్కగా లేదా వీళ్ళేం చెప్తారు వాళ్ళకి. ఇలా ఆ అమ్మ తన యొక్క మాంగళ్యానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్తారు. మాంగళ్యానికి అంటే అర్థము మంగళసూత్రాలు ఒకటి రోజు కడుక్కుంటాను కాదు. అది ఎవరి చేత కట్టబడిందో వారికి గౌరవం ఇస్తోంది అమ్మ అని. రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తాఫల ముక్తాఫలాన్విత. అది ఫా అనకూడదండి, ఫా అనే అంటారు. ప ఫ బ భ మ. ప ఫ ఫలాన్విత రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత. ఇహ ఆ అమ్మ యొక్క హారాలు చెప్పారు. పైనుంచి వేలాడుతున్నాయట. రత్నస్థగితమైనట్టి ముత్యములు కూర్చబడినట్టి బంగారు హారములచే ఆ అమ్మ యొక్క కంఠహారాలు ఉన్నాయట చక్కగా. పూర్వకాలము అంటే ముత్యాల హారాలు గుర్తుంటే, ఇప్పుడంటే ముత్యాల హారాలు గమ్మత్తు కాలాలు. అక్కడ ముత్యాల హారాలకి మధ్య మధ్యలో రాళ్ళు పెట్టేవాళ్ళు. అవి అప్పుడు అమ్మ కాబట్టి అవి రత్నాలే. అలా కూర్చి ఆ యొక్క కంఠహారాలు ఉన్నాయట. దీన్ని పేరే చింతాకహారం. లలాటంన వేలాడు ఆభరణంగాను అంటారు. అంటే మనం పాపిడి బిళ్ళ అంటారు కదా! అదా గూడా ఆవిడ ధరించి ఉన్నది అని అర్థం. మెడ యందు అన్ని ఆభరణాలు లేకుండా ఎలాగండి? కొంత ఉన్నప్పుడు ఇంట్లో అందరు ఇంతకుముందు ఇప్పుడంటే ఎవరు ఏది వేసుకోవటం లేదు. ఫ్యాషన్. ఆ బొట్టు కనపడదు. మెడలో గూడా వారికి ఇష్టమైతే ఏదన్నా ఫంక్షన్‌లకెళ్తే అప్పుడు కావాలంటే వేసుకుంటారు. లేతే ఇప్పుడు అన్నీ కనపడనివే. కనపడకుండా ఉండటం అని. అది సరే ఎవరి ఫ్యాషన్‌లు వాళ్ళవి ఏదైనా. అప్పుడు ఇంట్లో కూడా రోజు ఆభరణాలు ధరించేవారు. సోమవారం సూర్యుడికి ఇది కాబట్టి ఆ ఆభరణాలు 7 వారాల నగలనేవారు. అలా 7 వారాలు అంటే 7 రోజులకి ఆ యొక్క రోజుని బట్టి అంటే సోమవారం, మంగళవారం తిథిని బట్టి. ఇప్పుడంటే సోమ, మంగళవారాలు. అప్పుడు తిథిని బట్టి ఉండేది. దానికి అనుకూలమైన ఆభరణాలుండేవి. ఆ ఆభరణాలు ప్రతి స్త్రీ ధరించేది. అన్నీ కంఠాభరణాలు, మన వంకీలు ఇలాంటివన్నీ గూడా పెట్టుకునేవారు. అయితే వీటన్నిటిలో కూడా ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. గాజులు వేసుకుంటే ఈ యొక్క అంటే ఇది డాక్టర్స్ కూడా తెలిసిందే. ఈ గాజుల వల్ల ఈ నర్వ్స్ కొన్ని హార్ట్‌కి సంబంధించినవి అవి ఉన్నాయి కాబట్టి ఈ గాజుల యొక్క చాలు ఈ ప్రెషర్ చాలు ఈ నర్వ్స్‌కి. దానివల్ల మన హార్ట్ యొక్క ఆరోగ్యం బావుంటుంది. ఇవన్నీ కొన్ని నిరూపించబడినవే.
అలా ఈ ఉంగరాలు, మన ఉంగరపు వేలు అది కూడా హార్ట్‌కి ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందువల్ల హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందని, ఇలా రకరకాలుగా అన్నీ గూడా ఈ మన భుజానికి పెట్టుకునేవి, దానివల్ల గూడా వడ్డాణము మీ యొక్క ఈ అంటే ఆడవాళ్ళు కదా పెట్టుకుంటారు మరి. ఆ యొక్క గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా ప్రతిదానికి కూడా శాస్త్రంలో సరియైన కారణం ఉన్నది ఎందుకు ధరించాలి అనేది. ఎందుకు ఆజ్ఞా చక్రంలో బొట్టు పెట్టుకోవాలన్న దానికి కూడా శాస్త్రీయంగా ఉంది. నిరూపించబడ్డవే ఇవన్నీ కూడాను. అక్కడ ఉండి తీరాలి అక్కడ. అయితే ఇప్పుడంటే స్టిక్కర్‌లొచ్చాయి. పూర్వకాలం ఆ కుంకుమ పెట్టుకునేవారు. సరే ఇప్పుడు కాల ప్రమాణంలో వాటికి ఇదయిందనుకోండి. సరే దానికి ఏదో ఒకటైతే పెట్టుకోవాలి. కనపడకుండా పెట్టుకోకూడదు. కనపడేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా కాలికి మట్టెలు కానివ్వండి, ఆ కాలికి మనము కా గజ్జెలు అంటాం కదా! అవి ఏవైనా సరే ప్రతిదానికి గూడా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది అక్కడ. కేవలం అలంకరణార్థం మాత్రమే ఈ భారతీయ సంస్కృతి లేదు. అలంకరణ అనేది వారి యొక్క ఆరోగ్యానికి మూలంగా అన్నీ ఏర్పరిచారు. అందుకని పూర్వకాలం వాళ్ళు ఆ విధంగా ధరించేవారు. ముక్కు పుల్ల అయినా సరే అన్నీ కూడా ఆరోగ్యానికి లింక్ చేసి ఉన్నాయి. అంటే ఏదో చేసేసారని కాదు. నిజంగానే వాటి వల్ల వాడికి ఆరోగ్యంగా ఉండేది. అందులో ఏం సందేహం లేదు. అలాగే ఆ అమ్మ యొక్క హారాలు, ముత్యాలు కూడా చంద్రుడికి సూచితం. ముత్యాల వల్ల చంద్రుడు అంటే మనస్సుకి సంకేతం. కాబట్టి ఆ మనస్సు బాధపడకుండానండి, వేరేగా గానివ్వండి, ఏదైనా సరే మనసు చక్కగా ఉండాలి. మీరు మనసులో నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయము సరి అయినదైనప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. అది సరి అయింది కానప్పుడు దుఃఖానికి హేతువవుతుంది. అందువల్ల ఇక్కడ మనస్సుకు సంకేతం అని ఆ ముత్యాల హారాలు అలా ధరించేవారు. ఇలా చాలా ఉన్నాయి. సరే, ఎవరికి ఎంత తెలుసుకుంటే అంత. ఆభరణము. పరమేశ్వరిని హృదయ స్థానమున భావించే వాళ్ళకి గ్రీవస్థానము అంటే అసలైన సహస్రారం. చింతించు సంపదర్థులకును స్థిరభావము లేక ఐహిక అభిలాషులై చింతించు సామాన్య జనులకు కేవలము ముక్తినే కోరి ధ్యానించు పరమ భక్తాగ్రేసరులకును ఫలస్వరూపమైనది ఆ అమ్మ యొక్క అంటే ఆభరణాలు ధరించిన ఇప్పుడు లలాటంలో ఉంది. ఎక్కడి నుంచి పడతారండి? మనం ఈ సహస్రారం ఈ పైనుంచి ఇలా వేలాడుతూ ఉంటుంది లలాటంలోకి అది. అంటే స్థానం ఎక్కడైంది? ఇక్కడ. ఇక్కడ కొంచెం ప్రెషర్ పెడతాం. ఎందుకంటే హుక్ ఇక్కడ తగిలిస్తారు కదా! కాబట్టి ఈ యొక్క అక్కడి నుంచి అది కిందకి లలాటంలో వేలాడుతుంది. మామూలుగా ఇంతకుముందు ఈ యొక్క ఆజ్ఞా చక్రం వరకు ఉండేది. ఇప్పుడు ఆ పై వరకు అనుకోండి. అలాగా ఆ అమ్మకి ఒక్కొక్కరు సామాన్య కోరికలు కోరే వాళ్ళకి ఇలా రకరకాలు. కొంతమంది కేవలం మాకు అమ్మా నీవే కావాలి అంటారు. ఆ నీవే కావాలి అన్నదే మోక్షం. ఇలా కోరుకునే వాళ్ళకి ఆ అమ్మ యొక్క రూపం, ఫలస్వరూపం అమ్మని ధ్యానిస్తే ఇవన్నీ లభిస్తాయి. రత్నకంఠాభరణ ధారణ లోలురగు వారిని చింతయను శత్రువుచే బాధింపబడు వారిని ముక్తులను చేయు ఫలము కలిగి ఉన్నదని తనం. అంటే నగలు లేవని భావించేవాళ్ళు కూడా అమ్మకి నగలు పెట్టినట్టుగానో, ఆ అమ్మని నగలతోనో భావిస్తే వారికి గూడా అవి ఆవిడ ప్రసాదిస్తుందని. నీ మామూలు ఎలాగంటే అంతటి దైవాన్ని మనం నగల కోసం ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆర్ధభక్తితో నన్ను పట్టుకోరా నీకేం పర్వాలేదు. నీ కోరికలు తీరుస్తూ నిన్ను మంచి స్థితికి నేనే తీసుకెళ్తానని ఆయన. కాబట్టి ఎవరైనా నగలు లేవని బాధపడే వాళ్ళు కూడా అమ్మకి ఆ అలంకరణ చేస్తే కూడా నగలు వస్తాయని అర్థం. అంటే ఆ కోరికతో చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ కోరిక లేకుండా మీరు అమ్మకి నగలు అలంకరించవచ్చును, భావన చేయవచ్చును, సమర్పించవచ్చును. అప్పుడు ఆవిడ పరమోత్కృష్టమైన ఆ యొక్క బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి స్థితినే ఇస్తుంది.
ఈ విధంగా అమ్మ యొక్క ఆభరణాలు కూడా చెప్పారు. ఉమ్. ఇహ ఆ ప్రధానమైన ఆ యొక్క ఇది అయిపోయింది మొత్తము. తర్వాత మనకి చక్రాల గురించి వస్తుంది. ముందర ఈ యొక్క భాగాలు అనేది చెప్పారు కాబట్టి. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని. చెప్పాను కదా మొదటే ఆ అమ్మవి ఏవైనా సరే దైవానివి. ఉన్నతమైన అంటే ఎప్పుడు కూడా మనం జుగుప్సాకరమైన అర్థాలు తీసుకునరాదు. అయితే ఎందుకు స్తనములతోటే ఆ స్వామి యొక్క ప్రేమని చెప్పారు అంటే, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పుడే సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి పోషణ ఇవ్వవలసిన ధర్మము తల్లిదండ్రులది. కాబట్టి స్త్రీల యొక్క స్తనములు కేవలము జుగుప్సాకరమైన వాటి గురించే కాక, అవి పోషణ కోసం ఉన్నాయి. ఈ వీరిద్దరూ కూడా సనాతనులు. అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉండి, ఈ యొక్క సృష్టికి ఆహారాన్ని అంటే పోషణ బాధ్యత వారిది. మామూలుగా చంటి పిల్లలకి తల్లి యొక్క స్తనముల నుంచి వచ్చిన పాలే ఆధారం. వాడు బతకడానికి. అదే విధంగా ఈ యొక్క సమస్త సృష్టికి అంటే దాన్ని పెంచి పోషించడానికి ఆధారము వారిద్దరు అని చెప్పారు. అందుకని స్తనములు అనంగానే వేరే అర్థాలకు వెళ్ళరాదు. వెళ్ళాడా వాడెందుకు పనికిరాడు. అలా వెళ్ళరా. అవి పోషణకి అంటే పోషణ కోసం ఏర్పడింది. అమ్మకి రూపమే లేదు. అమ్మకే లేనప్పుడు స్వామికెలా వస్తుంది? స్వామి వచ్చారు. అమ్మొచ్చింది కాబట్టి స్వామి వచ్చారు. కాబట్టి వారిద్దరూ ఉన్నప్పుడు సంతానం కలుగుతుంది. ఆ సంతానంకి ఆహారం అందించడానికి ఆ యొక్క కాబట్టి స్త్రీని ఎప్పుడు కూడా గౌరవించాలన్నారు. స్త్రీని వేరే దృష్టితో చూడరాదు. చూస్తే ఎంతటి పాపమో, పరస్త్రీని ఇది చేయటం ఎంతటి మహా భయంకరమైన పాపమో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇహ ఇది దేవతా స్వరూపం. ఆరాధించే దైవం. పరమోత్కృష్టమైన రూపం ఇది. అందరి దేవతల వల్ల ఏర్పడిన రూపం ఇది. కాబట్టి ఇక్కడ ఈ స్థనం అంటే అవి ఎలా పోల్చారు చూడండి. మామూలు జుగుప్సాకరంగా కాకుండా ఆ స్వామి యొక్క ప్రేమ కొంచెంగా లేదు. అది ఎప్పుడూ కూడా ద్విగుణీకృతం. అంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంది. అందువలన అలా స్తన యుగంతో పోల్చారు. ఇంకా మనకి సూర్య చంద్రులు ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఆయనది ఒక ప్రేమ కాదు. అంటే 1+1 ఆఫర్‌లు లాగా అన్నట్టుగా అది ఆ స్వామి యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉందిట. ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి మామూలుగా బాహ్య ప్రపంచంలో పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత ఉంటుందా ఒకరికొకరికి? ఇది అంతే అని అనడానికి లేకుండా స్వామి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉందిట అమ్మ పట్ల. కాబట్టి కామేశ్వరుని ప్రేమ యందు అమ్మ బద్ధురాలై ఉందిట. ఎప్పుడు పరాకుగా లేదుట స్వామి పట్ల. జీవ సమిష్టి స్వరూపమే పరమేశ్వరుడు. కామేశ్వరి, కామేశ్వరుల సృష్టి అందలి స్త్రీ పురుష ప్రకృతికి ఉదాహరణ. ఇందా మనం చెప్పుకున్నట్టుగా వారిద్దరే తల్లిదండ్రులు సనాతనులు. సరే ఎలాగైతే ఒక పురుషుడు జన్మించి ఆ తర్వాత ఆహ్, వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఈ అర్థాలుంటాయి కదా! నేను ఈవిడ్ని చక్కగా చూసుకుంటానని అగ్నిదేవుని సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ గూడా కొంతిచ్చారు. ఇవన్నీ మీకు అక్కర్లేదు.
అండ్ ఇక్కడ మనకి మామూలుగా కూడా చిన్నపిల్లలకి పాలు తల్లి పడుతున్నప్పుడు ఆ తినే ఆహారము, తల్లి యొక్క గుణాలు, తండ్రి యొక్క గుణాలు ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తమవుతాయని చాలా జనరల్ గా అందరికీ తెలిసిన విజ్ఞానం. ఆ విధంగా ఇక్కడ చెప్తారు. అంటే ఆ యొక్క సృష్టి కార్యాన్ని పెంచడానికి పోషణ కోసమే ఈ యొక్క భాగం ఏర్పడింది అని తెలుసుకోవాలి. నాభ్యాలవాళ రోమాళి లతా ఫల కుచద్వయీ, నాభ్యాలవాళ రోమాళి లతా ఫల కుచద్వయీ. ఇక్కడ కూడా అంటే ఒక ఎందుకు మరి వసిన్యాది వాగ్దేవతలే కదా ఈ యొక్క అమ్మ నామాలని స్తోత్రాన్ని కూర్చింది. మరి ఎందుకు ఇలా చేశారు అంటే అది సామాన్యానికి అర్థమయ్యేది కాదు. మీ యొక్క మానసిక పరిపక్వత జరగాలి. అప్పుడు మాత్రమే దానిలోని సూక్ష్మం గురువులు చెప్పినా మీకు అర్థమవుతుంది. అందువల్ల కొన్నిటికి అందులోని పరమ రహస్యాన్ని వెల్లడించరు. కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. జుగుప్సాకరమైన అర్థాన్ని కానీ వేరేది కానీ మీరు భావించరాదు. ఆ దోషం చేయకండి. అది మీరు పరిహరించుకోలేనటువంటి భయంకరమైన దోషం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మటుకు అర్థాలను కానీ ఆ విధంగా భావన చేయటం కానీ దోషం, పరమ దోషం అవుతుంది. అందువలన ఇక్కడ ఏమిటండి ఇలా ఎందుకు చెప్పారు అన్నదానికి, ఎందుకంటే అంతమంది దేవతలు తమ యొక్క శక్తులను ఇది చేశారు. ఎందుకు మరి అవన్నీ చెప్పారంటే ఆవిడ వచ్చింది సంహారానికే కదా అని మీకు సందేహం వచ్చినా కూడా ఏ నామం కూడా ఒక అక్షరం కూడా అమ్మ నామాల్లో వృధాగా లేదు. బ్రహ్మం ఇచ్చినది. అహం బ్రహ్మాసి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, వాటిలో ఏది వ్యర్థమైనది లేదు. అదే విధంగా అమ్మ యొక్క ఇది స్వయంగా అమ్మ ఇచ్చిన స్తోత్రం కాబట్టి ఇందులో ఒక అక్షరం కూడా వృధాగా లేదు. దాని యొక్క అసలైన రహస్యమైన అద్వైత పరంగా బ్రహ్మపరంగా అర్థాలు ఉన్నాయి. కానీ అది మీరు అర్థం చేసుకోవాలంటే మీలో ఆ పరిపక్వత రావాలి. అప్పుడు మాత్రమే గురువు దాన్ని వెల్లడి చేయగలుగుతాడు. లేదా మీకే స్వయంగా గనక ఆ అర్హత మీరు పొందినట్టయితే ఈ సాధనల ద్వారా తప్పకుండా మీకు అది అర్థమవుతుంది. అందుకని ఏదో మామూలుగా పైన అర్థం ఏంటో చెప్పేసి వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ అర్థము నాభ్యాల వాళ్ళ రోమాళి లత. ఈ నాభి అనేది ఒక మనము చెట్టు ఎలా ఉంటుంది, కింద నుంచి పైకి వచ్చి లతలు అలా అన్నీ ఉంటాయి. అప్పుడు ఆకులు దాని యొక్క ఫలాలు అలా ఉంటాయి. అందుకని అమ్మ యొక్క నాభి కేంద్రం అని చెప్పారు. మామూలుగా కూడా ఆ నాభి మన కంచిని నాభి స్థానం అని చెప్తారు. అమ్మ యొక్క అంటే ఈ బ్రహ్మాండాన్ని గనక అమ్మ శరీరంతో పోల్చినప్పుడు ఈ కంచి స్థానము అమ్మ యొక్క నాభి అని నిరూపించుకున్నారు. అది కూడా ఆ నాభి స్థానంగా అది చెప్తారు. ముఖ్యమైన స్థానం అది. సరే, ఇప్పుడు డాక్టర్లు నాభి స్థానం గురించి అందులో ఆయిల్ రకరకాలుగా ఉన్నాయనుకోండి. ఆ నాభి నుంచే ఇంకొక సృష్టి కార్యం ఇది ఉంటుందని మీకు అందరికీ తెలిసిందే. అంటే ఆ యొక్క అమ్మ నాభి స్థానం నుంచి ఒక వృక్షం వచ్చినప్పుడు ఈ స్థనాలు దాని యొక్క ఫలాలుగా ఉన్నాయని అద్భుతమైన ఇదిగా చెప్పారు. అది మామూలు వాళ్ళకి స్ఫురణకి రాదు అసలు. ఆ వసిన్యాది వాగ్దేవతలు కాబట్టి ఆ విధంగా వారు చెప్పారు. అంటే వాళ్ళు అమ్మ వేరు కాదు కాబట్టి. నాభి ముఖ్య ప్రాణరత్నమణి, రోమాళి లత అవ్యక్తమైనది. అంటే చిన్న నూనుగు వెంట్రుకలు ఉంటాయి కదా, రోమాలు అంటే అదే. చిన్న చిన్న నూనుగు అందరికీ ఉంటాయి. అవన్నీ వ్యాపించి ఆ పైన స్తనములు ఆ విధంగా ఫలములుగా ఉన్నాయట. సరే, ఇవన్నీ సుషుమ్నకు పోల్చవచ్చు. అనాహత స్థానము ఇవన్నీ అంటే మన అనాహతము అంటే మళ్ళీ చక్రం, హృదయ స్థానం ఇరువైపులా ఉంది. వీటిల్లో కూడా దీన్ని ఒక తామర పూలతో పోలుస్తారు. దాన్ని కూడా ఎక్కడ ఎన్ని రేకులతో ఉన్నదని కూడా చెప్తారు. రేకి తెలిసిన కొంతమందికి ఆ చక్రాల యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. అందుకే అమ్మను ఉపాసన చేసిన వారికి ఆటోమేటిక్ గా ఆ యొక్క వికసనం జరుగుతుంది. మామూలుగా మీరు అంటే మీరు హృదయంలో భేదభావాలతో ఉన్నారనుకోండి,
అంటే రకరకాల భావాలు ఉన్నప్పుడు అది విచ్చుకోదంట. సూర్యుడు వచ్చినప్పుడు కదండి, వెలుతురు వచ్చినప్పుడు వికసిస్తాయి. అలా మీలో భావనలు ఉన్నతమైనప్పుడు మాత్రమే ఆ యొక్క స్థానాలు వికసిస్తాయి. అది ఏదైనా సరే, ఆజ్ఞాచక్రమా, సహస్రారమా, ఈ కంఠమా, మీ కంఠం నుంచి అనవసరమైన అపశబ్దాలు, ఈ అధర్మ పలుకులు, కొన్ని అపభ్రంశపు మాటలు అంటాం, అనకూడని మాటలు, ఒకరిని కించపరిచే ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ కంఠమ స్థానంలో ఉన్న ఆ మనం పువ్వుతో పోల్చారు కాబట్టి తామర పువ్వు అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. అదే అది వికసిస్తే ఈ కంఠం నుంచి మన ఎప్పుడైనా దేవతలందరినీ ఊర్ధ్వముఖంగా భావిస్తారు. అంటే దైవంతో కనెక్ట్ అవుతారు. అందుకనే ఉపాసనా బలం ఉన్న వారు ఏదన్నా కూడా జరిగి తీరుతుందని. వారి కోపం ఎందుకు శాపాలు ఎందుకు జరిగాయి అంటే వారికి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి. శాపం ఎందుకు చేరారు, వాళ్ళకి ఏ కోపమో మీ మీద, అంటే మామూలు జనాల మీద ద్వేషము ఉండి కాదు. వారు ఇక బియాండ్ వెళ్ళారు. ఇక వాడిని అక్కడికి ఆపాలి కాబట్టి అప్పుడు శాపాలు ఇచ్చేవారు. అందుకని వాళ్ళు అన్న మాటలు నిజమై తీరేవి. అందుకని వాడికి అప్పుడు పశ్చాత్తాపం కలిగి నాకు శాప విమోచనం చెప్పమన్నారు. అని వేడుకుంటారు. అప్పుడు వాళ్ళు శాప విమోచనం. కాబట్టి మీరు మీ యొక్క ఈ కంఠస్థానం అంటే మీ వాక్కుని మీరు ఎంత పవిత్రంగా ఉంచుకోగలిగితే మీ యొక్క వాక్కు అంత పవిత్రమయ్యి, అంటే ఆ యొక్క డైరెక్ట్ కనెక్షన్ అంటున్నాం కదా, పరమాత్మతో మాట్లాడే శక్తి మీకు కలుగుతుంది. పరమాత్మ ఏది అంటున్నాడో మీకు వినపడుతుంది. రూపం లేని పరమాత్మ ఎలా పలుకుతాడు అంటే పలుకుతాడు. ఆయనకి రూపం అవసరం లేదు ఆయన పలుకులకి. ఎందుకు ఒక గురువులు అన్నవి అవి అంటే, అయితే ఇప్పుడు కలికాలంలో గురువులని టెస్ట్ చేయాలనుకుంటే ఏదో అనుకుంటూ ఉంటారు. గురువులు ఏది అంటే వాళ్ళు సరే వీడికి ఇలా అనుకుంటేనే అది నిజమవుతుంది. ఏదో కాలక్షేపంగా అన్నారు, కాలక్షేపంగా చెప్పేస్తారు. ఏవండి వాళ్ళు చెప్పింది మాకేం జరగలేదండి, సంతోషం గురువుకి. గొడవ లేదు. ఎందుకంటే వాడికి ఏం నమ్మకం లేదు. రాయేద్దామని ఏశారు. అలా రకరకాలుగా ఉంటాయండి. దీన్ని మనం ఇదే విధంగా నీ నమ్మకాన్ని బట్టి అంటే, మరి నీకు నమ్మకం లేనప్పుడు ఎలా జరుగుతుందండి ఏదైనా? నువ్వు డాక్టర్ దగ్గరికెళ్ళినా నమ్మకంతో ఎళ్తేనే ఆ మందు పనిచేస్తుంది. ఓ గుడికి వెళ్ళినా సత్యనారాయణ స్వామి కథలో లాగా ఆ చిన్న పిల్లలు రాయిని పెట్టి స్వామి అనుకుని పూజ చేశారు. ఆయన పలికాడు కదా! అదే విధంగా నీ నమ్మకం. నీకు ఆ నమ్మకం అంటే ఏంటండి? ఉన్నత భావం అన్నది. ఉన్నత భావము, శ్రద్ధ ఉన్నప్పుడు ఆ గురువులు చెప్పిందనండి, దైవం పలికి అన్నీ గూడా జరిగి తీరతాయి. అందువల్ల ఈ విశుద్ధి చక్రాన్ని అంటే మాటను ఎప్పుడు గూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాటలను ప్రయోగించరాదు. పలకకూడనివి కొంతమంది సరదాగా ఉంటుంది, నవ్వుతారు, అలాని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో కూడా ఆశీర్వచనంగా పలకమన్నారు గానీ ఏది ఇప్పుడు ఇంటిని కొంప అనకూడదండి. కొంపలో దయ్యాలుంటాయి. కొరివి దయ్యాలు. అందుకని ఈ కొంప లేదా పాడుబడే కొన్ని, అంటే నాకసలు గుర్తు కూడా రావటం లేదు. అలాంటి పదాలు వాడరాదు. నీవు హాయిగా చక్కగా స్వగృహంలో ఉన్నావు. దాన్ని కొంప ఎందుకండి అంటాం? కొంపలో ఎవరుంటారు? అలాంటి మాటలు ఏది వాడరాదు. ఎంత కోపంలో ఉన్నా సరే అనవసరమైన మాటలు గాని అలాంటివి. అందుకనే తథాస్తు దేవతలు ఉంటారా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు అనేవారు పెద్దవారు, ఒక జాగరూకత. ఇలా ఈ విధంగా అనకూడని మాటలు గాని అలాంటివన్నీ పలక్కుండా ఉన్నప్పుడు ఆ ఇల్లు చక్కగా నిజంగానే గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా అవుతుంది. ఆ గృహంలో తప్పకుండా దేవతలు నివసిస్తారు. గృహంలో పోట్లాటలు గాని, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేదా ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళ ఇంట్లో, నేను సరదాగా అన్నాను, నువ్వు సరదాగా కూడా అలాంటి మాటలు అనరాదు. కాబట్టి ఇలాగా ప్రతిదీ అంటే ఇల్లు గురించి చెప్పడం. మీ మాట సరిగ్గా ఉన్నప్పుడు మీ ఇల్లు పరమ ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా దాన్ని చేస్తే చక్కగా ఇంట్లో ఆ యొక్క దైవ చింతన ఇవి అనుకోండి అలా ఉంటుంది. మరీ ఎక్కువ ఎందుకులే అని. హ్మ్. లక్ష్య రోమలత ధారత సమున్నేయ మధ్యమా. లక్ష్య రోమలతాధార తా సమున్నేయ మధ్యం.
ఆవిడ లక్ష్య లక్ష్య అంటే అంటే ఇక్కడ లక్ష అనే సంఖ్య అంటే అనేకమని. మీరు ఏం లెక్క పెడతారండి? సన్నగా ఎన్నో ఉంటాయి. ఒట్టిగా ఇక్కడ దీనికి గూడా సూక్ష్మ పరంగా చాలా అర్థాలుంటాయి. అందువల్ల ఇక్కడ ఇది సంఖ్యగా మీరు తీసుకోవడానికి లేదు. అనేకం అని తీసుకోవాలి. అసంఖ్యాకం అని తీసుకోవాలి. అగుపడియు అగుపడకయుండి అంటే కనపడి కనపడక. రోమలతాధార మాత్రమున ఊహింపదగిన శరీర మధ్య భాగము కలది. ఎవరివి వాళ్ళు లెక్క పెట్టుకోవటం కూడా కష్టమే. వేరే వాళ్ళు కూడా లెక్క అవన్నీ కనపడకుండా ఉంటాయి రోమాలు. అలాంటి రోమాలతో కూడిన శరీర మధ్య భాగం నాభి నుంచి కంఠం వరకు మధ్య భాగం. మిగతాది మళ్ళీ కర్మ భాగం నాభి నుంచి కింద స్థానం. ఆధారము లేక లత ఉండదు కదా. ఆ ప్రమాణమున ఇది నాభి నుంచి ఉన్నది అని చెప్పారు. కాబట్టి లతకు ఆధారం ఎలా కావాలో ఈ యొక్క మధ్య భాగమైన లతకు అంటే అమ్మవారి యొక్క ఈ నడుము స్థానం అనండి ఇక్కడ చాలా నాజుగ్గా చాలా అందముగా ఉందని చెప్పడానికి దాన్ని లతతో పోల్చారు. మీకు కూడా సినిమా పాటలు లేకపోతే విన్నప్పుడు తెలుసు ఆ లతలాగా ఉంటుందని. అంటే అంత నాజుగ్గా ఉంది. లత ఎప్పుడు స్ట్రైట్ గా ఉండదు కదా, కొంచెం వంకర టింకరగా. అంటే ఇక్కడ ఆవిడ వంకర టింకరగా నడుము భాగం సన్నగా ఉండి మళ్ళీ స్తనద్వయం దగ్గరికి వచ్చేసరికి లావుగా ఉండి అలా ఉంది అని అర్థం. కాబట్టి ఇవన్నీ ముందే చెప్పాను. అందుకనే జుగుప్సాకరమైన అంటే వేరే భావాలు తీసుకున్నారు. అది కేవలం పోల్చారు అంతే. పోల్చారు కదా అని అట్లా లావు సన్నము తీసుకోకూడదు. ఆ నడుము భాగము ఆ అంటే మన నాభి నుంచి కంఠం వరకు ఆ యొక్క పోషణ కోసం వినియోగించబడే స్థానం అది. అది అమ్మది చాలా అందముగా అలా ఉంది అని ఒక భావం. ఇంద్రుని తేజముచే ఇది ఏర్పడిందని చెప్తున్నారు. సరే, దేనిచే ఏర్పడినా కూడా ఆ అమ్మ యొక్క ఆ భాగాన్ని మన స్మరణ చేసినప్పుడు ఆ నడువుని అంటే నాభి నుంచి కంఠం వరకు అంటే ఆ కంఠం అమ్మ యొక్క వాక్ ఎంత మృదుమధురంగా ఉంటుందో చెప్పారు. అలాగే అమ్మ యొక్క ఆ స్తనములు మనకి మనం జీవించడానికి కావలసిన పదార్థాన్ని ఇస్తాయి. అంటే మనమేం పాలు తాగుతాం అలా అని కాదు. ఆ అమ్మ అలా ఉండబట్టి నువ్వు ఇక్కడే ఈ ఈ విధంగా క్షేమంగా ఉన్నావని అర్థం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కదండి కొంతమంది ధైర్యంగా ఉంటారు. ఒక వయసు వచ్చే వరకు వారంతటా వాళ్ళు స్వతంత్రులుగా అయ్యే వరకు తల్లి తండ్రి ఉండాలి. తండ్రి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారు మొదట అమ్మానే అంటారు. దెబ్బ తగిలినా కూడా అమ్మానే అంటారు. ఎందుకు? తల్లి అందు వారికి అంతటి విశ్వాసము ఆ యొక్క ప్రేమ ఉంటాయి. అందువలన ఇక్కడ తల్లిగా ఆవిడని మనకి పెట్టారు. సనాతని అంటారు. అందువల్ల ఆ అమ్మని భావించుకుంటే మనకి జీవితంలో ఏ కష్టాలు రావు. కష్టాలు వచ్చినా దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలో బుర్ర ఉంటుంది, సహనము ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందువల్ల ఆ విధంగా మనకి చెప్పటం జరుగుతుంది. ఈ అర్థం చాలు. కోరికలతో ఉండే వాళ్ళకనండి, బాహ్య ప్రపంచంలో ఉండే వాళ్ళకనండి ఈ మామూలు అర్థాలు సరిపోతాయి. కాబట్టి అమ్ముందన్న ధైర్యం పెట్టుకుంటే చాలు. ఇంకా వేటి గురించి చింతించవలసిన ఆవశ్యకత లేదు అని చెప్పడానికి. పోషణ అంటే నిన్ను రక్షించే వహామి అహం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలు. నన్ను నమ్మరా, నన్ను నమ్మి నీ యొక్క అన్ని నాకు సమర్పిస్తే వహామి అహం నేను వహిస్తాను, నీకేం దిగులు అక్కర్లేదు. అదే విధంగా ఆ అమ్మ కూడా నేనున్నాను నీకు అని. అమ్మ దగ్గర అందరం పిల్లలమే కదండి. 70 ఏళ్ళు వచ్చినా తల్లి ఉంటే చిన్నపిల్లలుగానే వాళ్ళు భావిస్తారు ఆ తల్లి ప్రేమకి. అలాగే ఇక్కడ అమ్మని అమ్మగానే చేశాను. ఆ అమ్మ రూపమే మనని పోషించేది, మనకి ధైర్యాన్ని ఇచ్చేది అని. అందుకే హృదయస్థానం, హృదయంలో నమ్మితే వాక్కు చక్కగా వస్తుంది. అందుకే హృదయస్థానం కూడా ఇక్కడే ఉంది. ఆ హృదయంలో మీరు అమ్మనే నిలుపుకుంటే గనక మీరు పొందలేనిదంటూ ఏదీ లేదు. శుభం భూయాత్.